వృషణాలు సైజు ఒకటి కిందికి ఒకటి పైకి ఉండడం నార్మలా? 80% కేసెస్లో లెఫ్ట్ సైడ్ టెస్టిస్ కిందికి ఉంటుంది. అంటే 100 మందిని తీసుకున్నారు అబ్బాయిలను, 80 మెంబర్స్కి ఏమో లెఫ్ట్ కిందికి ఉంటుంది, 20 మెంబర్స్కి ఏమో రైట్ కిందికి ఉంటుంది. ఇది మనం చెప్పడం కాదు, ఎక్స్క్లూసివ్ అధ్యయనం చేసిన తర్వాత చెప్పినది. సార్ నాకు ఈక్వల్గా లేవు సార్, రావడమే ఏమ్మా ఏంటి ప్రాబ్లం సార్, ఈక్వల్గా లేవు సార్. నేను ఈక్వల్గా లేవంటే ఏమి ఈక్వల్ లేవు ఏదో అనుకునేవాడిని. తర్వాత అర్థమైందా మనవాడు టెస్టిస్ గురించి సార్ ఈక్వల్గా లేవు సార్, సమానంగా లేవు సార్, కష్టం లేదు సార్ నాతో, ఇంకా పెళ్ళికి లేదు కదా సార్. నేను బాబు సమానంగా లేవు, నీకు సైజ్ బాగుందా? పర్ఫెక్ట్ ఉంది సార్. లెఫ్ట్ సార్ కిందికి ఉంటుంది సార్, రైట్ కొంచెం. మరి ఎప్పుడు ఇట్లే ఉంటుందా, మారుతూ ఉంటుందా? పొద్దునపూట ఎప్పుడో 2 పైకి పోయినట్టు ఉంటాయి సార్, మళ్ళీ 10-10:30 నుంచి మళ్ళీ లెఫ్ట్ కిందికి వస్తుంది సార్. ఏమో లేదు సార్, ఎవరో ఒక అబ్బాయి చేతబడి చేసినాడు సార్ నాకు. సార్ నేను అంగం పెద్దగా ఉంది, యూరిన్ పోస్తుంటే చూసినాను, నాయన ఎట్లుందో చూస్తలే నీ కథ అని చేతబడి. అందుకే సార్ ఆ రోజు నుంచే సార్ ఇది కిందికి అయిపోయింది పైకి అయిపోయింది, ఇంకా పెళ్ళి కూడా కష్టం లేదు సార్. ఇది నిజం కాదు, వాస్తవం కాదు. 80% అబ్బాయిలకు లెఫ్ట్ సైడ్ టెస్టిస్ కిందికే ఉంటుంది. ఇందులో దయచేసి అపోహ ఉంటే అసలు మైండ్లో తీసేయండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, సరే సార్ చెప్పినారు, అయినా నీకేదో చిన్నపాటి అనుమానం ఉంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.